హాయ్ ఇయర్స్. ఈరోజు మనము విజేత కాంపిటీషన్స్ వారు ఏపీడిఎస్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ ప్రచురించిన బుక్ అండి. ఇది 40 మార్క్స్ ఉంటాయి మనకి కంటెంట్ నుంచి. అందులో ట్రిగ్నామెట్రీ నుంచి దాదాపుగా 10 క్వశ్చన్స్ అన్న మినిమం వస్తాయండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్ ట్రిగ్నామెట్రీ. దీంట్లో వాల్యూ చార్ట్ నుంచి సమ్స్ చాలా వరకు ఉంటాయి. అవి వస్తేనే మేము సమ్స్ చేయగలుగుతాం మనం, వాల్యూ చార్ట్ ఉంటే. సో కొన్ని నిన్న ప్రాక్టీస్ సమ్స్ చేసుకున్నాము. ఈరోజు 19th సమ్ నుంచి చూద్దామండి. కొసికెంట్ 31 మైనస్ సీకెంట్ 59 విలువ ఎంత అన్నారు. సో ఇక్కడ చూడండి, కొసికెంట్ సీకెంట్కి 90 degrees రిలేషన్షిప్ ప్రకారం కొసికెంట్ 90 మైనస్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్, ఇంటర్మీడియట్ సమ్ కదండి ఇది. సో కొసికెంట్ 90 మైనస్ 59 అని రాసుకోవచ్చు కదండి దీన్ని. అప్పుడు సీకెంట్ 59 అవుతుంది. సీకెంట్ 59 మైనస్ సీకెంట్ 59 0. అట్లాగే సపోజ్ దీన్ని ఇలాగే ఉంచేసి దీని సీకెంట్ 90 మైనస్ 31 రాసుకుంటే సీకెంట్ 90 మైనస్ తీటా కొసికెంట్ తీటా కాబట్టి సో కొసికెంట్ 31 అవుతుందా. 2 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది ఆన్సర్ దీనికి. సో ఈ విధంగా 0 19th సమ్ ఈ విధంగా చేసుకుంటాం. కొసికెంట్ 90 మైనస్ 51 31 రాసుకొని 59 క్లోజ్ చేస్తే 31 మైనస్ సీకెంట్ 59 అట్లా చేసేస్తాం. అప్పుడు 90 మైనస్ తీటా అంటే సీకెంట్ తీటా, సీకెంట్ 59 మైనస్ సీకెంట్ 15 ఈక్వల్ టు 0. అదర్వైజ్ సీకెంట్ 59నే 90 మైనస్ 31గా రాసుకుంటే అప్పుడు కొసికెంట్ 31 అయ్యింది. ఇక్కడ కొసికెంట్ 31, ఇక్కడ కొసికెంట్ 31, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి 0 అయినా వస్తుంది. అట్లయినా చేసుకోవచ్చండి మనం. చూడండి అదే ఎంత చెప్తున్నా. కొసికెంట్ 31 degrees మైనస్ సీకెంట్ 90 మైనస్ 31. సో అప్పుడు కొసికెంట్ 31 degrees మైనస్ సీకెంట్ 90 మైనస్ తీటా అంటే కొసికెంట్ 31 degrees, దట్ ఈక్వల్ టు 0. ఇది అనదర్ వే. నెక్స్ట్ వన్, సైన్ 15 ఇంటూ సీకెంట్ 75 వాల్యూ ఎంత అన్నారు. సైన్ 15 సీకెంట్ 75. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే సీకెంట్ని 1/cosగా రాసుకోవచ్చు. 1/cos 75గా రాసుకొని అప్పుడు మళ్ళీ 90 degrees రిలేషన్షిప్ ప్రకారం చేసుకోవాలండి. చూడండి ఇక్కడ 20th సమ్ 1/cos 75గా రాసుకున్నాము. కాస్ ఆఫ్ 90 మైనస్ 15గా రాసుకున్నాం 75ని. సో సైన్ 15 ఇంటూ 1/cos 90 మైనస్ తీటా సైన్ తీటా. సో సైన్ 15 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుందండి ఆన్సర్ దీనికి. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ tan 26 ఇంటూ tan 64 వాల్యూ ఎంత అన్నారు. ఇది కూడా అంతేనండి. tan 26 కానీ tan 24 కానీ కాట్లో మార్చుకొని చేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని 90 మైనస్ 64గా రాసుకోవచ్చు 26ని. సో tan 64 అలాగే ఉంచేసి అప్పుడు ఇది cot ఇంటూ tan అంటే 1/tan ఇంటూ tan అంటే క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుందండి. సో ఇట్లా చేసుకుంటాం దీన్ని. tan 26 ఇంటూ tan 64 90 మైనస్ 64గా రాసుకున్నాం దీన్ని. నెక్స్ట్ tan 64 అలాగే రాసేసుకొని tan 90 మైనస్ తీటా కాట్ తీటా ఇంటూ tan 64 కాట్ని 1/tanగా రాసుకొని tan క్యాన్సిల్ అయిపోయి 1 మిగిలింది. సో ఈ విధంగా 1 ఆన్సర్. 27th ఆన్సర్ ఈజ్ 21st ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ tan 48 ఇంటూ tan 16 tan 42 ఇంటూ tan 74 విలువ ఎంత అన్నారు. ఇక్కడ 16ని 90 మైనస్ 48గా రాసుకోవచ్చు అనుకుంటా. చూడండి 90 మైనస్ 74 90 మైనస్ 74గా రాసుకోవచ్చు. లేకపోతే దీన్ని 48ని 74నేమో 90 మైనస్ 16గా రాసుకోవచ్చు. 42 ఎక్కడుందండి, ఇదిగో ఈ 42ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 90 మైనస్ 48గా రాసుకోవచ్చు. అలా మనము 90 degrees రిలేషన్షిప్ ప్రకారం మార్చుకొని మొత్తం క్యాన్సిల్ అయిపోయి చేస్తే 1 వస్తుందండి. ఇలాంటి సమ్స్ దాదాపుగా అంతేనండి. చూడండి ఇక్కడ 48 + 42 90, 16 + 74 90. ఎట్లయినా చూసుకోవచ్చు మనం డైరెక్ట్గా ఒక ఐడియా పెట్టుకుంటే దానికి ఆన్సర్ 1. సో ప్రాసెస్ మనము ఐడియా ఉంటే వెంటనే ఆన్సర్ స్ట్రైక్ అవుతుందండి మనకి ఇక్కడ 1 అని. చూడండి 22nd సమ్ ఎలా చేసాము. tan 48 ఇంటూ tan 42 మీన్స్ 90 మైనస్ 48, 16 అలాగే ఉంచాము. 74 90 మైనస్ 16.
సో ఇక్కడ tan 90 - 48 మీన్స్ cot theta, cot 48. అలాగే tan 90 - theta మీన్స్ cot theta 16. సో tan cot సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1/tan ఇంటూ tan అంటే క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ కూడా tan cot మీన్స్ 1/tan. సో క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ 1 వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ అట్లాగే cos 36 cos 54 మైనస్ sin 36 sin 54. ఇక్కడ cos A cos B మైనస్ sin A sin B. ఫార్ములా ఉంది కదండి, cos ఆఫ్ A ప్లస్ B. ఫార్ములా ప్రకారమైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ 90 degrees రిలేషన్షిప్ ప్రకారమైనా చేసుకోవచ్చు. చూడండి 2 మెథడ్స్ ఇక్కడ చేసాం. cos ఆఫ్ 36 degrees ఇంటూ cos 54 మైనస్ sin 36 ఇంటూ sin 54. cos A cos B cos sin A sin B. ఇక్కడ cos ఆఫ్ A ప్లస్ B మీన్స్ 36 ప్లస్ 54 cos 90. cos 90 మీన్స్ వాల్యూ చార్ట్ ప్రకారం 0. సో వాల్యూ చార్ట్ మనకి గుర్తు లేకపోతే ఆన్సర్స్ అస్సలు రావండి. కాబట్టి వాల్యూ చార్టు మాత్రం ఇంపార్టెంట్. ఈ చాప్టర్ చేసే ముందు తరువుగా నేర్చుకున్న తర్వాతే వాల్యూ చార్టు సమ్స్ చేసుకోవాలండి. 54 ఉందనుకోండి, 90 - 36. తర్వాత 54 ఇక్కడ కూడా 90 - 36. 90 - theta cos 90 - theta sin theta. sin 90 - theta cos theta. ఇప్పుడు cos A sin A cos A అంటే AB ఇక్కడ ఈక్వల్ వాల్యూస్గా చూసుకుంటే మనం cos A sin B మైనస్ sin A cos B. అప్పుడు sin ఆఫ్ A మైనస్ B ఫార్ములా sin A cos B మైనస్ cos A sin B. అది ఫార్ములా ఒకసారి చూడండి. sin ఆఫ్ A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు sin A cos B మైనస్ cos A sin B. ఒకవేళ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. సో దాని ప్రకారం sin ఆఫ్ A వాల్యూ B వాల్యూ ఈక్వల్. ఇక్కడ 36 - 36 0 degrees. sin 0 మీన్స్ 0. అది ఈ విధంగా మనం 0 వస్తుంది. 2 మెథడ్స్లో చేసుకోవచ్చు అండి. 23rd సమ్ ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ వన్ tan 2A ఈక్వల్ టు cot ఆఫ్ A మైనస్ 18. 2A లఘు కోణం అయిన ఏ విలువ ఎంత? ఇక్కడ చూడండి, దీనికి 2 మెథడ్స్ చేసుకోవచ్చు అండి. సపోజ్ ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు tan కదా, ఇది cot A మైనస్ 18. అయితే ట్యాన్ని 90 - 2Aగా రాసుకుంటే cot వచ్చేసింది కదండి. అప్పుడు cot ఆఫ్ 90 - 2Aగా రాసుకోవచ్చు కదా దీన్ని, tan 2Aని. సో cot ఆఫ్ 90 - 2Aగా రాసుకున్నాము. అప్పుడు ఇరువైపులా కాట్లు ఉన్నాయి కాబట్టి 90 - 2A ఈక్వల్ టు A మైనస్ 18 అలా రాసుకోవచ్చు. 18 ఎటు తీసుకెళ్తే ప్లస్ 18. ఇక్కడ ఏ ఉంది కదా, ఈ 2A నడి తీసుకెళ్తే ప్లస్ 2A డైరెక్ట్గా వేసేసాము. ఇక్కడ 3A degrees. 108 degrees ఈక్వల్ టు 3A degrees. A degrees ఈక్వల్ టు 108/3. క్యాన్సిల్ చేస్తే 36 degrees. ఇదొక మెథడ్లో చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ ఏంటండి, ఏ ఈక్వల్ టు 36 degrees. బై ఆప్షన్ మెథడ్ అనుకుంటా. ఇది బై ఆప్షన్. ఫస్ట్ ఏ వాల్యూ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 36 degrees ఉంది. అప్పుడు ఇక్కడ ఏ 36 తీసుకొని ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే tan 2 × 36 A ప్లస్ 36 వేస్తే 36 2 = 72. 36 8 వచ్చేస్తే 18. tan 90 - 18 72 రాసుకున్నాం. cot 18. tan 90 - theta cot theta 18. సో అప్పుడు మనకి రెండు ఈక్వల్, LHS ఈక్వల్ టు RHS వచ్చినాయి కాబట్టి A ఈక్వల్ 36 degreesకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. సో ఇదండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.